సురేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక్క నిమిషం ఏంటంటే సురేష్ గారు వాళ్ళు ఏదైతే గూగుల్ ఈ రోజు భారతదేశానికి రావడం, ఆంధ్రప్రదేశ్ కి పక్కన పెడితే భారతదేశానికి రావడం ఇది దేశానికి గర్వకారణం. ఎందుకంటే ఒక విదేశీ సంస్థ, ఒక ప్రపంచంలోనే పేరుగాసినటువంటి గూగుల్ సంస్థ ఈ రోజు భారతదేశానికి, విదేశీ సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి పెట్టడం పారిశ్రామికంగా నిజంగా గర్వకారణం, భారతదేశానికి గర్వకారణం. కాకపోతే దీనిలో ఏంటంటే భారతదేశానికి వచ్చేందుకు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ఐటీ మినిస్టర్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ రోజు మన రాష్ట్రానికి తీసుకొచ్చే దానికి కొద్ది కష్టపడడం జరిగింది. కాబట్టి ఈ రోజు భారతదేశానికి వచ్చింది, భారతదేశంలో మన రాష్ట్రానికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు విషయం కక్కే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకి బాధాకరం ఏంటంటే గూగుల్ అంటేనే భయం అండి. వీళ్ళకి గూగుల్ అనగానే ఒక భయం. ఎలాంటి భయం అంటే 6093 అనగొట్టంగానే జగన్ అనో, లేకపోతే రాజా కరెక్షన్ పెడితే జగన్ అనో రావడం, లేకపోతే వీళ్ళందరూ దొరకలు. ఈ దొంగలందరూ కూడా ఎవరైతే కొంతమంది వైసీపీలో నాయకులు ఉన్నారో వీళ్ళందరూ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టించింది ఆ గూగుల్. కాబట్టి వీళ్ళకి భయం అంత మించి. గూగుల్ అంటే ఒక విషయం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు, భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా గాని మొత్తం కూడా ఈరోజు గూగుల్ భారతదేశానికి వచ్చింది ఈ రోజు గర్వకారణం అని చెప్పి రాస్తే ఒక్క వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా గానీ వాళ్ళ పేపర్లో గానీ ఆ వార్త ఎత్తేసారు పూర్తిగా. అంటే వాళ్ళకి కన్సెంటే లేదు, రాష్ట్రం మీద గానీ దేశం మీద గానీ కన్సెంట్ లేదు. వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడే రమేష్ గారు ఒక మాట మాట్లాడారు సురేష్ గారు, దానికి ఆర్గ్యుమెంట్ అవసరం లే. వీళ్ళు ఏమన్నారు, గూగుల్ వచ్చింది, సీక్రెట్ గా ఒక అగ్రిమెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పారు. అది బహిర్గతం చేయమంటున్నారు. రెండోది ఏమంటున్నారంటే ఒక 5 టీమ్స్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అన్ని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఆనాడు అదానీతో ఏదైతే వాళ్ళు డేటా సెంటర్ పెట్టమని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అడుగుతా అంటే అదానీ గారు ఆ రోజు పెడతా అన్నారు. దాని తర్వాత లేట్ అయిపోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు పెడతా అని చెప్పారు. మళ్ళీ అది కూడా కాలేదు. అయితే ఆనాడు మాత్రం నీళ్లు, పవరు లేకపోతే భూకంపాలు రావు. ఈ రోజు మాత్రం భూకంపాలు వచ్చేస్తాయి, వాటర్ స్కేర్సిటీ వచ్చేది, పవర్ కన్సంప్షన్ వచ్చేస్తుంది. ఏం విషయం కక్కుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే అదానీ గారు ట్వీట్ చేసింది కాదు. ఈ రోజు గూగుల్కి అదానీ ఏంటంటే అదానీతో ఎయిర్టెల్దో కాదు. ఇది స్వయంగా గూగుల్ సంస్థకి సంబంధించినటువంటి విషయం. రెండోది ఇంకొక విషయం, ఇక్కడ మీరు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక మంచి పెట్టుబడి వస్తే ఏ రోజైనా ఒక అప్రిషియేట్ చేశారా? ఏం మాట్లాడతారు? గుడ్డు కోడి అన్న మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఈ రోజు దానికి డేటా సెంటర్ వస్తే కాదు, డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఉద్యోగ అవకాశాలు ఏమన్నా బుర్రండి మాట్లాడుతున్నా లేదా? డేటా సెంటర్ వచ్చినా రాష్ట్రానికి మనకు వచ్చి రెవెన్యూ వస్తుంది. దాదాపు ఈ రోజు గూగుల్ సంస్థ వల్ల రాష్ట్రానికి 10,000 కోట్ల రెవెన్యూ వస్తుందండి, భారతదేశాన్ని పక్కన పెడితే. కాబట్టి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య వల్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అది మర్చిపోయి మనం ఏదంటే మాట్లాడేలాగా. రెండు, గూగుల్ సంస్థ డైరెక్ట్ గా ప్రకటించడం జరిగింది. సిఇఓ గారు స్ట్రైట్ చెప్పారు. దానికి అనుబంధంగా కానీ దాని ద్వారా కానీ దాదాపు 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు దాని గురించి మాట్లాడతారు? రానివ్వండి. ఆనాడు కూడా అంతే. ఆనాడు ఐటీ సిటీ కట్టిన రోజు కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఏదైనా విషయం కట్టారు. ఎందుకు కంప్యూటర్ డబ్బాలు అవసరమా అని చెప్పి మాట్లాడారా? అది ఎందుకయ్యా ఆ చుట్టూ బిల్డింగ్ అని చెప్పి మాట్లాడి ధర్నాలు చేశారయ్యా. ఈ రోజు ఏమైంది హైదరాబాద్ అంటున్నా? మైక్రోసాఫ్ట్ అప్పుడు అలానే మాట్లాడారు. ఈ రోజు గూగుల్ అప్పుడు ఇలానే మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని పెట్టిన ఎప్పుడు వదులుతుందో తెలియదు. కానీ సురేష్ గారు ఇక్కడ ఏంటంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాకుండా తరిగిపడ్డాయి వీళ్ళ చేసిన విధ్వంసానికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్తానండి. ఈ రోజు అమర్నాథ్ బ్యాటరీస్ మీరు పంపిలేదా? లేకపోతే ట్రైటాన్ ఎలక్ట్రానిక్స్ ని మీరు పంపిలేదా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మీరు పంపిలేదా? లేకపోతే మీరు వచ్చి బిఆర్ శెట్టి గ్రూప్ పంపిలేదా? సింగపూర్ లో స్టార్ట్అప్ కంపెనీలు పంపిలేదా? ఈ అనుబంధ సంస్థలకి వాటిని పంపించలేదా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మీరు తరిగివేయబడ్డారయా? మీ వల్ల వెళ్ళిపోయని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. చేతనైతే నేను ప్రభుత్వం చేస్తుంటే మీరు కూడా ప్రభుత్వం నేను మాట్లాడినప్పుడు మాట్లాడద్దు దయచేసి. నేను మాట్లాడినప్పుడు మాట్లాడదు. ఒక్క నిమిషం తర్వాత మీరు మాట్లాడండి. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 5 సంవత్సరాల తర్వాత మీరు తరిమేసి ఈ రోజు 14 నెలల టైంలోనే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చిన సంతోషపడాలయా? ఇది ఎవరు తెచ్చారని కాదు.
ఒకవేళ తెస్తే ఒకవేళ మాకు క్రెడిట్ ఉంటుందో మీరు కూడా సహకరించండి, సహకరించిన క్రెడిట్ కూడా మీరు కూడా పొందొచ్చు కదా. ఎవరు గెలిచినట్టు ఇక్కడ? రాష్ట్ర ప్రజలు గెలిచినట్టు. ఎంతసేపటికి మా డబ్బు కొట్టుకుందాని ఎందుకు? రాష్ట్ర ప్రజల గెలుపు కోసం మీరు ఏం చేస్తున్నారంటున్నా. ఒక్క నిమిషం మీరేంటంటే రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం ఎవరు చేసినా విషయం కాకే కార్యక్రమం మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా? రమేష్ గారు, ఈ రోజు రాష్ట్ర ప్రజలకి జవాబుదారీతనంగా ప్రతిపక్షం ఉండాలి అంటే సురేష్ గారు కూడా జర్నలిస్ట్ అనేది పక్కన పెట్టినట్లయితే ఆయన కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పౌరుడు. ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నించండి. సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సమాధానం. ఒక్క నిమిషం మీరు మేము మాత్రం ప్రశ్నిస్తాం అంటే ప్రశ్నించాల్సిన ప్లేస్ ఎక్కడైతే ఉందో అసెంబ్లీకి పోయి ప్రశ్నించకుండా ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? మీరు మీ నాయకుడేమో మీ నాయకుడు సరిగ్గా ప్రశ్న నాయకుడు ఒక్క నిమిషం మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ రాష్ట్రంలో గుడ్డు అది ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రశ్న ఒక విలేకరు మాట్లాడితే తట్టుకోలేరు, ప్రజలు మాట్లాడితే తట్టుకోలేరు. విషయం ఎందుకు గక్కుతున్నారు అంటున్నా. ఒక రాష్ట్రానికి వచ్చిన దేశం మొత్తం గర్వకారణంగా ఉంది. ఎందుకు మీరు ఒప్పుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు? ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? సంపదన్నా అయిపోయిందన్నా చెప్పండి. సంపదన్నా ఇప్పుడు మీరు మాట్లాడారు కదా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది అని చెప్పి. ఈ గూగుల్ డేటా సెంటర్ కారణంగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఎంత రెవెన్యూ వస్తుందో మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? 10,000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. 10,000 కోట్ల దాకా అవకాశం ఉంది. ఈ రోజున 22,000 కోట్ల సంవత్సరానికి మీరు 3,000 కోట్ల రూపాయలు ఒక నిమిషం సంపదన్నా రమేష్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనే బుక్ ప్రింట్ చేసినప్పుడు 1995 మంత్రి గారు చెప్పారు. ఒక్క నిమిషం ఆనాడు 2005లో రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు అవుతారంటే ఎకిల్ లెవెల్లో వేరే మీరు. దాని తర్వాత మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లు బడ్జెట్ ప్రకటించాడా? అప్పుడు కూడా వెకిలి మాటలే మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే విజన్ 2020 గురించి అదే స్విట్జర్లాండ్ మంత్రి గారు కూడా ఏం చెప్పారో ఒకసారి చెప్పాను. మీకు కూడా లండన్ పాఠాలు చెప్తున్నారు. కరప్షన్ అంటే నిజాలు మాత్రం చెప్పు. లండన్ పాఠాలు చెప్తున్నారు. కరప్షన్ అంటే జగన్ అని లండన్ లో పాఠాలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ ఓటుకు నోట్ల కేసు 18 స్టేలు రోజు చెప్తున్నారు. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా 3rd ప్లేస్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోట్ల కేసు పక్కనే లాయరమ్మ నవ్వుతుంది. 10 ఏళ్ళ నుంచి ఎవరు కూడా కోర్టు రావడం. మేడం రజనీ గారు ఒకసారి పాప ఆయన చెప్పండి సంపత్ రాజు గారికి. నిన్న మొన్న ప్రొద్దుటూరు వెళ్ళారు మీరు. తులసి చెట్టు దగ్గర మందు తాగుతుంటే ఆయన వద్దు అంటే పాపం ఆవిడ చితకొడితే పాపం ఎమ్మెల్సీ చేయించుకుంటే ఫాల్స్ కేసు కింద రిఫర్ చేసిన మీ కూటమి ప్రభుత్వం పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి ఇదే రజనీ మేడం గారు ప్రొటెస్ట్ పిటిషన్ వేయించుకోవాల్సిన కర్మ మీ కూటమి ప్రభుత్వంలో ఉంది. కాదంటారా రజనీ మేడం? కాదంటారా రజనీ మేడం సబ్జెక్ట్ ఏంటి మనం ఏం మాట్లాడుకుంటున్నాము? కరప్షన్ గురించి లండన్ కరప్షన్ అని చెప్పి మాట్లాడారు. అది అయిపోయి మళ్ళీ ఊళ్ళకి వచ్చేసాము. చంద్రబాబు నాయుడు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పోలీసులకు వచ్చేసాము. ఇక ఎట్లయితే కృష్ణాంజలి గారు గురించి రాజు గారు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు కట్ చేయలేదు? నేను మాట్లాడితే చేస్తారు. పాపం రజనీ గారిని చెప్పానండి. పాపం ప్రొద్దుటూరు వెళ్ళి అక్కడ కోర్టులో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉన్నా ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకురాలుగా ఉన్న రజనీ గారికి వచ్చింది. చెప్పనండి రజనీ గారిని కాదని. కాదు, ఎక్కడ ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చేసి కరప్షన్ అని చెప్పేసి అన్నిట్లోనూ పెట్టేసి ఆవిడ మేడం సంపత్ రాజు గారు చెప్పారు
మీ పరిస్థితి ఇదన్నా. మీ చంపేస్తే కారుతో తొక్కించి చంపేస్తే దిక్కులేదండి. అదే జనసేన నాయకులు పాపం జగన్మోహన్ రెడ్డి కారే చెప్పింది. అదే ఇప్పటికి కోర్టులో వీడియో సబ్మిట్ చేయలేకపోయారు. ఏ వీడియో ఇప్పుడు సబ్మిట్ చేయలేకపోయారు. మీరు ఒరిజినల్ వీడియో సబ్మిట్ చేయండి అన్న.